ఎలా ఉన్నారు? మనం వాట్సాప్లో చూస్తుంటాం, మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ పెడుతుంటారు. అవి ఎలా ఎడిటింగ్ చేసి అవి పెడతారో మనం ఇప్పుడు చూద్దాం. అది కిన్ మాస్టర్ యాప్ ప్లే స్టోర్లో మీకు దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. కిన్ మాస్టర్ యాప్లోకి వెళ్ళి మనం ఫస్ట్ ప్లేస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు 9:16 ఒకటి వస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి మీడియా మీద క్లిక్ చేయండి. మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ మనము బ్లాక్ ఆల్మోస్ట్ పెట్టుకోవాలి. 30 సెకండ్స్ పెట్టుకోండి, ఎందుకంటే వాట్సాప్ సైడ్ 30 సెకండ్స్ కంటే ఉంటుంది కాబట్టి. తర్వాత లేయర్ మీద క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలనుకుంటున్నామో, ఎవరైతే ఫోటో పెట్టాలనుకుంటున్నామో చూసుకొని సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలి. అది కూడా 30 సెకండ్స్ డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్లో క్రాపింగ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎంత కావాలో అంత క్రాపింగ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం మనం జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీని మీద మనము పెట్లెంట్స్ అంటారు వాటిని, మనము అవి వేసుకోవాలి. మన గూగుల్లో దొరుకుతాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వీడియో టెంప్లెట్స్ అంటారు వాటిని. వీడియో టెంప్లెట్స్ తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు గూగుల్లో టెంప్లెట్స్ అని టైప్ చేస్తే మీకు చాలా టెంప్లెట్స్ వస్తాయి. అలాగే యూట్యూబ్లో కూడా టెంప్లెట్స్ సేవ్ అయి ఉంటాయి, మీరు అట్లా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇలా పెట్టిన తర్వాత మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఇందులో ఉంటుంది. బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నార్మల్ మల్టిప్లై అని ఉంటుంది. దాన్ని మీరు ఏది సెలెక్ట్ బాగుంటుందో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ నాకు బాగుంది అనిపించింది, ఈ స్క్రీనింగ్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం దీనికి సాంగ్ పెట్టుకోవచ్చు. మనకు ఇష్టమైన సాంగ్ పెట్టుకోవచ్చు. అది నేనైతే ఈ మూవీలో BGM డౌన్లోడ్ చేసి పెడుతున్నా. అది సాంగ్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో ఫోల్డర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ ఫోల్డర్ ఉంటుంటుంది. దీంట్లో నేను సరాసరి BGM పెడదాం అనుకుంటున్నా. అది ఇక్కడ ఉంది. మనం క్లిక్ చేసి మనకు తెలుస్తుంది. మనం వేరే సాంగ్ క్లిక్ చేసినామంటే మళ్ళీ ఫుల్ సాంగ్ 30 సెకండ్స్ తీసుకోవాలి. మనం క్లిక్ చేసి ఆటోమేటిక్ వస్తాయి. మరి వేరే సాంగ్ అని చెక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడే పెట్టేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది మనకు 20 సెకండ్స్ ఉంది BGM కాబట్టి మనం ఇది అడ్జస్ట్ చేసుకుందాం. అలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం దీనికి టెంప్లెట్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. వీడియో టెంప్లెట్స్ మనం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఒక టెంప్లెట్స్ ఉంది కాబట్టి అదే యూజ్ చేస్తున్నాను. ఇది ఇలా తిప్పేసి ఇలా పెట్టేయండి. దీన్ని మళ్ళీ మీరు బ్లెండింగ్ చేసుకుంటే అది మళ్ళీ స్క్రీనింగ్ అవుతుంది. స్క్రీన్లో పెడితే బెటర్ అనిపించింది. స్క్రీన్లో పెట్టేసి మీరు కూడా అట్లనే పెట్టుకోండి. తర్వాత ఒకసారి మనం ప్లే అయితే చేసి చూద్దాం ఇది ఎలా వస్తుంది అనేది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే అందరు ఎడిటింగ్ చేసి మన వాట్సాప్ స్టేటస్లో పెడుతూ ఉంటారు. మనం ఇక్కడ బ్రాండింగ్ కూడా ఇవ్వచ్చు. ఇట్లా టెక్స్ట్ అని ఉంది కదా, దీని మీద మనం పేరు వేసుకోవచ్చు, మన లోగో బ్రాండ్ ఏదైనా వేసుకోవచ్చు. అట్లా దాని మీద పెట్టుకోవచ్చు. మన ఎఫెక్ట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే ఇట్లా మనం ఇలా ఇమేజెస్ ఇట్లా ఉంటవి, ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు. అది కూడా మనం ఎలా వస్తుందో ఒకసారి చూద్దాం. అది అలా వస్తుంది.
ఛానల్ చేసి సపోర్ట్ చేసి ఇట్లాంటి ఎడిటింగ్ వీడియోస్ ఇంకా నేను చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.